హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు పెరుగుతున్న కొద్దీ రతి పట్ల ఆసక్తి తగ్గుతుందని, అసలు వాంఛలు కలగడం లేదు అని, లేదా చాలా బలవంతంగా తెచ్చుకున్నా కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు అని, దీనిలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోతున్నామని చాలా మంది కూడా మాకు కాల్ చేస్తున్నారండి. అదే ఈ తక్కువ వయసులోనే ఇలాంటి సమస్యలు వస్తే ఇంకా ముందు ఉన్నటువంటి వయసులో మేము ఎలా దీన్ని గెటిన్ కాగలుగుతాము, దీనివల్ల ఇంకా ఏదైనా సమస్యలు వస్తాయా, ఇంకా సమస్య తీవ్రంగా అవుతుందా అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంటారండి. సహజంగా 20-25 ఈ ఏజ్లో మ్యారేజ్ అయిన తర్వాత 30 నుంచి ఈ సమస్యలు కనుక స్టార్ట్ అయితే తప్పకుండా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అండి. ఎందుకనంటే కనీసం 45 to 50 ఇయర్స్ తర్వాతనే మనకు ఒక దశ అనేది మొనపల్లి దశ లాంటిది అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఆ టైంలో సహజంగా కోరికలు తగ్గిపోవడము, రతి పట్ల ఆసక్తి తగ్గిపోవడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అతి చిన్న వయసులోనే 30, 35, 40 ఈ ఏజ్లోనే కనుక ఇలాంటి సమస్యలకు మీరు గురవుతున్నారు అంటే మీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి, నరాల బలహీనతల వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర కారణాల వల్ల టెన్షన్స్ లేదంటే వర్క్ ఒత్తిళ్ల వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా మరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మెంటల్గా సైకలాజికల్గా కనుక మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు సహజంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో తిరిగి ఈ హార్మోన్స్ని మనం పెంచుకోవడం కొరకు ఒక అద్భుతమైన చిట్కా చెప్తానండి. దీన్ని ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా హార్మోన్స్ అనేవి తిరిగి పెరగడం, ఎప్పుడైతే హార్మోన్స్ పెరుగుతాయో, మూమెంట్స్ పెరుగుతాయి, ఆలోచనలు కలుగుతాయి, అప్పుడు మీరు తిరిగి మీరు కోరుకున్నటువంటి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన కేవలం 3 ఐటమ్స్ అండి. 3 చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటి కాంబినేషన్. ఒకటి అక్కలకర్ర చూర్ణం అనేది ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది, లేదా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా అక్కలకర్ర అని కొట్టినా కూడా దొరుకుతుందండి. అశ్వగంధ ప్రతి ఆయుర్వేదిక్ షాప్లలో ఇది అందుబాటులో ఉంది. నేలగుమ్మడి చూర్ణం కూడా అందరికీ అందుబాటులోనే దొరుకుతుంది. అంతే, ఈ 3 చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని అన్ని ఒక 50 గ్రాములు 100 గ్రాములు సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక జార్లో పెట్టుకొని ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో, చిన్న చెంచా అయితే వేసుకొని దానిలో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఇది నరాల బలహీనతలను తగ్గించడానికి, హార్మోన్ని ఇంబ్యాలెన్స్ కాకుండా హార్మోన్స్ పెంచడం కొరకు, అదేవిధంగా శరీరానికి కావాల్సినటువంటి బలాన్ని, పటుత్వాన్ని ఇవ్వడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ చెప్పాలంటే ఇది పురాతనమైనటువంటి చిట్కా అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ చిట్కాను చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా దీన్ని వాడుతూ ఉండేవారు. మనకి ఈ మధ్య వీటిని తెచ్చుకోవడం, తయారు చేసుకోవడం కష్టంగా ఉండి మాత్రలకు అలాంటి వాటికి ఈజీగా మనం అలవాటు పడ్డాం. కానీ పూర్వకాలంలో ఎక్కువగా ఇలాంటి వాటిని మనం ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళం. కాబట్టి పూర్వకాలంలో ఉపయోగించిన ప్రతిదీ కూడా ఒక అమూల్యమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి మూలికలే. ఇప్పుడు దానిలో ఉన్నటువంటి పవర్లో మనం ఒక 50% పవర్ని కూడా మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మూలికల్ని తిరిగి మళ్ళీ మనం ఈ కాలంలో కూడా చూడండి. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ తిరిగి జొన్న రొట్టె అని, రాగి సంకటి అని, అన్ని మళ్ళీ తిరిగి మిల్లెట్స్ అని మళ్ళీ తిరిగి పాతకాలంలో వాడిన ఫుడ్కే వస్తున్నారు. ఫస్ట్లో ఏం చేశారు, బాగా తినడము, ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్, జంక్ ఫుడ్ ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు అన్నీ తిని శరీరాన్ని అంతా కూడా రోగాలుగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఆ రోగాల అవస్థల నుంచి బయటపడడం కొరకు మళ్ళీ తిరిగి పాతకాలంలో ఉపయోగించినటువంటి రాగి సంకటిలు, జొన్న గడకలు, చపాతీలు, ఇలా మిల్లెట్స్ తినడాలు, రావులు, సంకటిలు ఇవన్నీ మళ్ళీ తిరిగి అదే కాలానికి రావడానికి గల కారణం ఆ కాలంలో ఉన్నటువంటి జవతత్వాలు, వాళ్ళకు ఉన్నటువంటి బలము తిరిగి మనం పొందాలి అనే ఒక ప్రయత్నం. కాబట్టి ఈ చిట్కా కూడా అదే విధంగా ఆ కాలంలో ఉపయోగించినటువంటి అద్భుత చిట్కా. ఇలాంటి వాటికి ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకొని తిరిగి మనం కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి మళ్ళీ మనం పొందవచ్చు. చాలా మంది అనుకుంటారు అవుతుందా అసలు మనం ఫాలో అయితే తిరిగి చేయగలుగుతామని అనుకుంటారు. బట్ ఖచ్చితంగా చేయగలుగుతారండి. అండ్ ఇంకొకటి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే పూర్వకాలంలో మీ రిలేటివ్సే కావచ్చు, మీ తాతల కాలంలో ఒక్కొక్కరు 2-3 భార్యలను కూడా హ్యాపీగా సుఖపెట్టేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో ఒక భార్యను కనీసం ఒక 4-5 సంవత్సరాలైనా సరే హ్యాపీగా సుఖపెట్టగలిగే స్టామినా ఉందా అన్న ధైర్యం వాళ్ళ మైండ్లో కూడా లేదండి. కనీసం నేను చేయగలనా, నేను సాటిస్ఫైడ్ చేయగలనా అన్న ఒక ధైర్యం అనేది ఎవ్వరు కూడా చూపించుకోవడం లేదు. అంత బలహీన పడుతున్నారు, అంత అధైర్యంగా ఉంటున్నారు. కారణం మనం తినే ఫుడ్, మనకున్న శరీర తత్వం. లేడీస్కి ఎలాంటి సమస్యలు ఉండవండి, కానీ కష్టపడి లేపవలసుకున్నది మగవాళ్ళకే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటివి ఫాలో అయ్యి తీరాల్సిందే.
తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. అయినా కూడా ఇంకా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా ఒకసారి నన్ను సంప్రదించండి. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందొచ్చండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.